అందరికీ నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కామెడీ సభ సినిమా షూటింగ్ ఒకటి జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. తాడేపల్లిగూడెం కేంద్రంగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిపి జెండా అని ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ ఏదో ఒక కామెడీ షో లేదంటే ఏదో సినిమా షూటింగ్ ఏదో ప్లాన్ చేశారు. ఏవో రెండు సినిమా డైలాగులు చెప్పి ఇద్దరు పగిలించుకొని వెళ్ళిపోయారు. దానికోసం 2 నిమిషాలు మీతో మాట్లాడదాం అని చెప్పి నేను ఈరోజు ఈ లైవ్లోకి రావడం జరిగింది ప్రోగ్రాంలోకి. అందరికీ తెలిసిందే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందు భీమిలి కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాలకి ఒక 4 నుంచి 6 లక్షల మంది జనాభాతో భారీ సభ ఏర్పాటు చేశారు. దాని తర్వాత చూసుకుంటే ఏలూరులో కానీ రాప్తాడులో కానీ 53 నియోజకవర్గాలతో భారీ సభలు ఎక్కడా కూడా కార్యకర్తల అంచనాలు ఎక్కడా తగ్గకుండా 10 లక్షల మంది జనాభాతో 250 ఎకరాలు 200 ఎకరాల్లోని భారీ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీ అందరికీ తెలుసు, వాళ్ళందరూ కాపీ పేస్ట్ అని. ఇప్పుడు మనం ఏదో సెల్ ఫోన్కి స్టిక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారు మన నమ్మకం నువ్వే జగన్ అని పెడితే వాళ్ళు కూడా స్టిక్కర్లు అంటించడం మొదలుపెట్టారు. అలాగే ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తే వాళ్ళు స్టిక్కర్లు అంటించారు. అలాగే మేము గృహసారథులని జగన్మోహన్ రెడ్డి గారు గృహసారథులు వాలంటీర్ వ్యవస్థని తీసుకొస్తే వాళ్ళు కూడా ఇంటి సారథులు అని చెప్పి ఏదో తీసుకురావడం జరిగింది. అలాగే మేము నవరత్నాల పథకాలు తీసుకొస్తే అమ్మఒడి అంటే వాళ్ళేమో అమ్మఒడికి మేము ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఇచ్చేస్తాం అనేసి అలా రకరకాలుగా అన్ని కాపీ పేస్ట్ చేశారు. చివరికి ఎంత తెలిసారంటే ఇప్పుడు ఈ సభను కూడా కాపీ పేస్ట్ చేస్తూ సిద్ధం సభని డామినేట్ చేద్దామనో లేదంటే సేమ్ ఇదే తరహాలో చేద్దామని చెప్పి వాళ్ళ అంచనాలు చాలా ఎక్కువగా ఊహించుకొని ఏదో హెలిజినేషన్లో ఉండి ఈ జెండా సభను ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సభ చూస్తే మీరు విజువల్స్ కూడా చూడవచ్చు. మొత్తం తిప్పి కొడితే 30 నుంచి 40 వేల మంది కూడా లేరు. పాపం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా రోడ్ షో ఇస్తే లక్షల్లో జనాలు ఆయన యొక్క అభిమానులు కానీ కేరింతలు కానీ అసలు చాలా సందడిగా ఒక పండగ వాతావరణంలో ఉండేది. అలాంటిది ఈయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే కలిశారో ఆయన అభిమానులు ఆయన్ని యాక్సెప్ట్ చేయడం మానేశారు. నిన్న సభ చూస్తే ఇద్దరు కలిపి వచ్చినా కూడా అక్కడ బాలకృష్ణ ఉన్నాడు, మన అచ్చెన్నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇలా మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి మేజర్ లీడర్స్ అందరూ ఉన్నా కూడా ఎవరు జనాలు తీసుకురాలేకపోయారు. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా వీళ్ళు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారో అసలు నాకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు పోనీ సభ పెట్టాడు, జెండాని సభ పెట్టి ఆ సభలోని ఆయన ఏం చేస్తారో లేంటి ఇద్దరు ఉమ్మడిగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఏం చేస్తారో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఎవరిస్తారు, చంద్రబాబు నాయుడు సీఎంగా చేస్తే ఇది వస్తుంది, చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో హైదరాబాద్ ఏదో డెవలప్ చేశారు అని రకరకాల ఇవన్నీ చెప్తారు. ఏంటంటే నాకు అర్థం అవ్వదు. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏవో డైలాగులు రాసిస్తారు చదువుకోవడం, ఆయన చేసే పనులు. ఆయన ఏం చెప్పాలి, ఆయన ఏం చేస్తున్నాడో లేదంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చెప్పాలి. అభిమానిసి ఇవన్నీ ఎందుకండి? ఆ సినిమా డైలాగులు, జెండాకు ఉన్నంత పొగరు నాకు ఉంది, లేదంటే కెరటం ఎగిసి ఎవరి కాల్ దగ్గర పడదంటే నువ్వు వెళ్ళి పడ్డావు కదా చంద్రబాబు నాయుడు కాల్ దగ్గర, మళ్ళీ ఎవరి కాల్ దగ్గర పడని నువ్వు అంటావేంటి? అలాగే నేను తుఫాన్లు అంటుండే నేను ఎవరికి తలవంచనంటే నువ్వు వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు దగ్గర తలవంచాడు. 24 సీట్లు ఇస్తానంటే ఆయన ఆ 24 సీట్లు పట్టుకుని వచ్చావు కదా. నాదేంటి మనోహరు ఒక 5 సీట్లు అక్కడే రాసి ఒక నోట్ ప్యాడ్ మీద రాసిస్తే ఇలా గుడ్డిగా చదివిసావు కదా. మరి నువ్వు ఎవరి దగ్గర తలవంచనంటే నీ ఫ్యాన్స్ అందరూ కూడా పాప వాళ్ళకి తెలియక అరుపులు కేకలు అరుచుకొని ఉన్నారు. ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి నువ్వు హ్యాపీగా ఆ 24 సీట్లు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా నువ్వు సింగిల్గా పోటీ చేస్తుంటే 24 సీట్లు కనీసం 5-10 సీట్లు గెలిచే అవకాశం ఉంది కదా. నువ్వు ఆ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల జనాలు పూర్తిగా నిన్ను నమ్మడం మానేశారు. పవన్ కళ్యాణ్ దయచేసి అది గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. మరి 175 నియోజకవర్గాల్లో మరి 24 సీట్లు ఏంటయ్యా? నాకు అర్థమవుతుంది. అంత కామెడీగా ఉంది అసలు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం అది మార్చుకుంటే బెటర్. నువ్వేం చేస్తావు జనాలకు చెప్పు, అంతే తప్పించి ఇవన్నీ మానేసి నన్ను గెలిపించలేకపోయారు, మనకు అంత బలం లేదు, అది టీడీపీని పోడే సభలో ఉంది. కానీ నువ్వు జనసేన కార్యకర్తలు బూస్టింగ్ ఇచ్చే సభలో ఏం లేదు. అంతసేపు టీడీపీ ఎవరు చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి, వాళ్ళతో మనం పొత్తు పెట్టుకుని. ఇప్పుడున్న సిచ్యువేషన్కి చంద్రబాబు నాయుడు పార్టీ చచ్చిపోయిన పార్టీ. ఆ పార్టీ నువ్వు పాలు కోసం నీరు కోసం లేపుదాం అనేసి నువ్వు ట్రై చేస్తున్నావు. అంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు నువ్వు విని వాళ్ళు లేపుదాన్ని నువ్వు ట్రై చేస్తున్నావు. ఏటో మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్లో డీలింగ్లో మా ఎవరికైతే ఏం అర్థం అవ్వట్లేదు. దయచేసి అవన్నీ తెలుసుకుంటే బెటర్ అనేసి మా అందరి అభిప్రాయం.
ఇప్పుడు ఏదో ఆ ప్రోగ్రాంలో 10 డైలాగులు రాసుకొని ఎవరో చెప్తే అవి రాసుకొని వచ్చి అన్ని సినిమాల్లో తీసుకొచ్చి అవి చూసి స్క్రిప్ట్ చదివినట్టు చదివి ఇప్పుడు నీ ఫ్యాన్స్ అందరూ అరిసిగానే నువ్వు ఇంకా రెచ్చిపోయి పొంగిపోయి అవి ఇవి చేసేయడానికి ఇదేం సినిమా కాదు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మేము సిద్ధం అన్నామని నువ్వు యుద్ధం, మేము సిద్ధం అంటే సంసిద్ధం అని ఫ్లెక్స్లు ఏర్పాటు చేసినంత ఈజీ కాదు. జనాలు మనల్ని పొంది జనాలు అభిమానం పొందడం అంటే అంత ఆషామాసి విషయం కాదు. నువ్వు ఈరోజు 2014 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నానని అంటున్నావు, పార్టీ పెట్టాను, సింగిల్గా ఉన్నాను, ఏదో కష్టపడుతున్నాను అంటున్నావు. జనాలు మనం అభిమానం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే సినిమాలు చేసి అభిమానం పొందినంత ఈజీ కాదు. ఇది రాజకీయ, ఇది ఒక కురుక్షేత్రం, ఇది యుద్ధం. మనం యుద్ధం చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఎంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అంత తీసుకొచ్చి అసలు ఎక్కడున్న ఒక సిస్టమ్నే మార్చి రాజకీయం అంటే ఇలా ఉండాలి, రాజకీయం అంటే ఇలా చేయాలని చెప్పి కొత్తగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి సొసైటీలో ఇలా చేసినా కూడా ఆయన ఇంకా ఈ 5 సంవత్సరాలు జనాల్లోనే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ జనాల్లో ఉన్నా సరే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము అందరూ ఈరోజు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా తలుపు తట్టి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఇంకా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ చేస్తున్నాం. ఇది ఆసామాసి విషయం కాదు. నీ గ్రౌండ్ లెవెల్లో బూతు లేదు, ఏమీ లేదు. అసలు నీ అసలు గ్రౌండ్ లెవెల్లో నీకు అసలు బలం లేదు, ఏమి లేదు. ఒక బూత్ కమిటీ లేదు, అసలు ఏమీ లేకుండా నువ్వు ఏ విధంగా యుద్ధం ప్రకటించేస్తాను అంటున్నావు. ఏమంటే కృష్ణార్జునుడు అంటావు, వామన్ అంటావు, విభీషణ్ అంటావు. అసలు నువ్వేంటి పౌరాణికం? నన్ను ఏమైనా సినిమా చూసి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళావా ఏంటి? అంటే వామనుడు బలి చక్రవర్తిలా తొక్కడానికి నేను వచ్చానంటే తొక్కితే తొక్కించుకోవడానికి ఏటనేసుకుంటున్నా. అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీనే బీట్ చేసి సింగిల్ నిలబడినాడు. ఒక్క సీటుతో మొదలై 151 సీట్లు గెలుచుకున్నాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానం పొందిన ఆనాడు వైఎస్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోని అందరికీ రోల్ మోడల్ కానీ జనాలందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించే వ్యక్తి కానీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వామనుడు అంటే సినిమా డైలాగ్ చెప్పడానికి మాత్రం అది నిజమైపోద్ది అనుకుంటున్నావా? సినిమా డైలాగ్ చెప్తే 10 మంది 20 మంది ఏదో క్లాప్స్ కొడతారు, అది ఓకే. కానీ అది నిజం చేద్దాం అనుకుంటే జరగని పని. ముందు నువ్వు వామనుడు అవ్వాలన్నా, లేదంటే కృష్ణుడు అవ్వాలన్నా, అర్జునుడు అవ్వాలన్నా ముందు ఆ చంద్రబాబు నాయుడు కట్ చేసి నువ్వు సపరేట్గా పోటీ చేస్తేనే నువ్వు ఏదైనా అవ్వగలవు. మేమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అంటే మీతో యుద్ధం చేసేంత అవసరం అయితే లేదు. అది మీరు తెలుసుకోవాలి. అంటే మీరు మాకైతే రాజకీయ ప్రత్యర్థులు కాదు, మరి మేము రాజకీయ ప్రత్యర్థులు, మేము మీకు రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటే ఓకే, మాకైతే మీరు సంబుజ్జులు కాదు అని నా అభిప్రాయం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి అభిప్రాయం కూడా అదే. దయచేసి అది తెలుసుకోండి. ఇప్పటికైనా రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోండి. థ్యాంక్ యూ.